టెక్నాలజీ ఉంది కదా అని చెప్పి రోబోతోటి తయారు చేసిన ఎద్దులతోటి పొలం దున్నాం, సింపుల్గా ట్రాక్టర్కి స్విచ్ అయిపోతాం. టెక్నాలజీ ఎలా వాడుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని ఉంటాయి స్విచ్ అవ్వటం కష్టం. ముఖ్యంగా తెలుసుగా దేని గురించి మాట్లాడుతున్నామో, ఫైటర్ జెట్స్, MiG-21 అది. అయితే కొంతమంది బిలియనీర్స్, కొంతమంది టెక్నాలజీ గురించి మాట్లాడే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఫ్యూచర్లో ఫైటర్ జెట్స్ అన్నీ కూడా డ్రోన్స్ వచ్చి రిప్లేస్ చేసేస్తాయి, ఫైటర్ జెట్స్ తోటి అవసరం పోతుంది అని. అంత సీన్ లేదు. ఎంత టెక్నాలజీ వచ్చినా ఏమి చేసినా ఫైటర్ జెట్స్ రిప్లేస్మెంట్ అనేది రాదు. మనిషి లేకుండా పైనకు పంపించి డ్రోన్లతోటి యుద్ధం చేయటం అనేది ఒక రకంగా యూస్ఫుల్ అయినా సరే, ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవటం యుద్ధంలో ఒక్కొక్క స్ప్లిట్ సెకండ్లో తక్కువ టైంలో కల్లా డిసిషన్ తీసేసుకోవాలి. అలాంటిది ఏఐ చేయలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కనుక నిర్ణయం వదిలేసాము అంటే తెలుసుగా, ఫ్రీ టికెట్ ఇచ్చి పైకి పంపించింది. సరే, ఇదిగో ఇక్కడ కనపడే MiG-21 ఫైటర్ జెట్ గురించి జస్ట్ ఒక బేసిక్ ఒక లుక్ వేద్దాం. ఇది MiG-21 రష్యా వాళ్ళ బండి. 1959లో ఫస్ట్ బండి తయారు చేశారు. మొత్తము 11,000 యూనిట్లు తయారు చేశారు. యూనిట్ అంటే ఒకటి, అంటే 11,000 బళ్ళు. ఇదిగో ఇది ఉంది చూసారా, స్పీడ్ వెళ్ళే కొద్దీ ఇది లోపలికి వెళ్ళిపోయి లోపల స్పేస్ ఓపెన్ అయ్యి ఎయిర్ ఇంటేక్, గాలి ఎక్కువ తీసుకోవడానికి అనమాట. స్పీడ్ని బట్టి ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. MiG-21 మొత్తం 11,000 బళ్ళు తయారు చేస్తే అందులో 1,600 బళ్ళు మనం, అంటే ఇండియా కొనుక్కుంది, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్కి అనమాట. ఇప్పుడు రిటైర్ అయిపోయినాయి. ఇండియాలో మొత్తం అన్ని రిటైర్ అయిపోయినాయి. చాలా కంట్రీలు, దాదాపు 30-40 కంట్రీలు వాడతాయి ఈ MiG-21 ఫైటర్ జెట్ని. ఇదిగో సింగిల్ ఇంజన్ అనమాట. ఎలా ఉంది చూడు. (2100 కిలోమీటర్లు టాప్ స్పీడ్. ఇది యుఎస్లో ఎందుకు ఉంది అంటే, కొంతమంది ప్రైవేట్ కలెక్టర్స్ ఉంటారు వేరే దేశం వాళ్ళు ఏదో ఒకటి చేసి సంపాదించి మొత్తానికి తర్వాత కొన్ని రోజులకి యుఎస్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే వేరే దేశాలకు అమ్ముతారనమాట. చెకోస్లోవియా దేశం వాళ్ళు వాడిన మిలిటరీ జెట్ ఇది. యుఎస్ వాళ్ళు సంపాదించారు మొత్తానికి. MiG-21 మొత్తం హిస్టరీలోనే మోస్ట్ డెడ్లియస్ట్ ఫైటర్ జెట్స్ రెండు ఒక లెక్కేసుకుంటే 2 ఉంటాయి. రెండిట్లో ఒకటి MiG-21, ఇంకొకటి F-16. ఇక్కడెక్కడ పడి ఉంటుంది చూద్దాం. ఇదేమో MiG-19. దీన్ని 1955లో తయారు చేశారు. MiG-19 తర్వాత MiG-21 వచ్చింది. అది MiG-21 ఫస్ట్. ఇది 2,500 యూనిట్లు తయారు చేశారు. 1,450 కిలోమీటర్లు టాప్ స్పీడ్ అనమాట. ఇది డ్యూయల్ ఇంజన్, 2 ఇంజన్లు ఉంటాయి లోపల, పైన సింగిల్ పైలట్. ఇవి కూడా అంతే, వేరే దేశంలో వాడి అక్కడి నుంచి యుఎస్ వాళ్ళు ఇక్కడ ఉన్న ఈ లొకేషన్కి తీసుకొచ్చి పెట్టారు మనం చూస్తానికి. డ్యూయల్ ఇంజన్. ఇదేంటి మనం ఇంట్లో వాడుకునే బోల్టుకు మళ్ళీ ఉంది. ఇదేమో MiG-17. ఇది 1952లో తయారు చేశారు బండి. ఇది చాలా సక్సెస్ఫుల్ బండి. అప్పటి వరకు 1952 వరకు 10,000 బళ్ళు దాకా తయారు చేశారు వీటిల్ని. చిన్న బండి కానీ ఆఫ్టర్ బర్నర్ ఉంటుంది లోపల. ఆ రోజుల్లో ఉండే టెక్నాలజీకి వెరీ వెరీ అడ్వాన్స్డ్ అనమాట. సింగిల్ ఇంజన్లో పెట్టేద్దాం కెమెరా. వియత్నాం దేశం ఉంది కదా, వియత్నాం దేశం వాళ్ళు వియత్నాం వారు, అమెరికాకి వియత్నాంకి జరిగిన యుద్ధంలో దీన్ని వాడారనమాట. ఎక్స్టెన్సివ్గా, చాలా ఎక్కువగా వాడారు. ఇగో మిషన్ గన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగో ఇంకోటి చూస్తానికి 50 BMGకి మళ్ళీ ఉన్నాయి. 50 BMG మెషిన్ గన్ అనుకుంటా. ఇది ఎగ్జాక్ట్గా తెలియదు. ఎయిర్ ఇంటేక్ సిస్టమ్ చూడు, 2 పక్కల నుంచి ఎయిర్ తీసుకుంటుంది ఇట్లా. అంటే ఎయిర్ ఇంటేక్ అంటే రేడియేటర్.
ఇక్కడ కాలిఫోర్నియాలో ఉన్న మార్చ్ ఎయిర్ ఫీల్డ్ అనే ఎయిర్ ఫోర్స్ బేస్ పక్కన ఉన్నాం మనం. ఫుల్ వాన పడుతుంది. మనం ఎక్కడ నిలబడ్డామో తెలుసా? ఇదిగో మన పక్కన ఏముంది చూడు, అదేంటి తెలుసా? లిటిల్ బాయ్ హిరోషిమా మీద వేసిన ఫస్ట్ న్యూక్లియర్ వార్ హెడ్, న్యూక్లియర్ బాంబు. దీంట్లో 62 కిలోల యురేనియం వాడితే ఆ ఎక్స్ప్లోజన్ అణుబాంబు పేలినప్పుడు పేలింది కేవలం అరకిలో నుంచి కిలో మాత్రమే పేలింది. మిగతాదంతా కాలిపోయింది అనమాట. అంటే ఎక్స్ప్లోడ్ అవ్వలేదు. అది పేలితేనే అట్లా ఉంది బీభత్సం. మొత్తం 62 కిలోలు పేలితే అదనమాట. ఇదేమో MiG-15 1949లో తయారు చేశారు. 10,000 యూనిట్ల దాకా. ఇది కూడా చాలా సక్సెస్ఫుల్ బండి అనమాట. 1000 కిలోమీటర్లు టాప్ స్పీడ్. నంబర్స్ పెరిగే కొద్దీ MiG-15, MiG-17, 90 నంబర్స్ పెరిగే కొద్దీ టెక్నాలజీ ఇంప్రూవైజ్ అవుతూ ఉంటుంది, స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. ఆ రోజుల్లో స్టెల్త్ లేదు కదా, కేవలం స్పీడ్ మీద మాత్రమే ఫోకస్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు స్పీడ్ కొంచెం తగ్గించారు అంటే వీటిలన్నిటి మీద స్పీడ్గానే ఉంటాయి ఇప్పుడు వచ్చే ఫైటర్ జెట్స్. కానీ స్పీడ్ కోసం కొట్టుకోవడం మానేశారు, స్టెల్త్ కోసం అనమాట ఇప్పుడు ఫైటింగ్ చేసేదంతా. రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు అడిగారు. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, ఆ రోజుల్లో ఉన్న ప్రైమ్ మినిస్టరు విన్స్టన్ చర్చిల్ అమెరికా వాళ్ళని అడిగాడు, ఒరే ఆ హిట్లర్ మమ్మల్ని సావగొడుతున్నాడు, వేరే దేశాలు మేము కలిసి ఫైట్ చేస్తున్నాము హిట్లర్ తోటి, మీరు కూడా జాయిన్ అవ్వండి అంటే అమెరికా వాళ్ళు ఒప్పుకోలేదు. మాకు సంబంధం లేదు రావు గారు, మీ పని మీది అని వదిలేశారు. అలాంటి టైంలోనే ఒక పక్క సైడ్కి ఇంకో పక్క జపాన్ ఏం చేస్తుంది అంటే, ఆల్రెడీ హిట్లర్ జర్మనీ చాలా దేశాలను ఆక్రమించుకున్నాడు. దాన్ని ఇన్స్పైరేషన్గా చేసుకొని జపాన్ ఇంపీరియల్ ఆర్మీ, జపాన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క దేశాన్ని ఆక్రమించేసుకోవడం మొదలుపెట్టారు. చైనా, ఇండోనేషియా, మంగోలియా, ఎన్నో దేశాలను ఆక్రమించేసుకుంటుంటే జపాన్ని స్లో చేద్దామని చెప్పి అమెరికా ఏం చేసింది అంటే వాళ్ళ మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. వేరే దేశాల వాళ్ళకి చెప్పింది, జపాన్ వాళ్ళకి ఎవరు పెట్రోలియం అమ్మటానికి వీల్లేదు అని చెప్పి. పెట్రోలియం లేకపోతే మిలిటరీ సరిగ్గా ఫంక్షన్ అవ్వలేదు. అందుకని జపాన్ వాళ్ళు స్లో అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ దగ్గర ఎంతో టెక్నాలజీ, వెపన్స్ అవన్నీ ఉన్నాయి, కానీ పెట్రోల్ లేదు. పెట్రోల్ లేకపోతే ఎందుకు, ఏం నడవ, పిసుకుంటూ కూర్చోవాలి వాటిని చూసుకుంటా. అందుకని కోపం వచ్చిన జపాన్ ఏం చేసింది అంటే, యుద్ధంతో సంబంధం లేకుండా కామ్గా ఉన్న అమెరికా మీద వీళ్ళ 50 రాష్ట్రాల్లో ఒకటి అయిన హవాయి అనే రాష్ట్రంలో వీళ్ళది నేవీ బేస్ ఒకటి ఉంది, మిలిటరీ బేసు. ఆ బేస్లో అందరూ పడుకుని ఉన్నప్పుడు జపాన్ వాళ్ళు ఫైటర్ జెట్స్లలో, బాంబర్స్లలో వచ్చి మొత్తం బాంబుల వర్షం కురిపించి మొత్తం సర్వనాశనం చేసేశారు అమెరికా వాళ్ళ పర్ల్ హార్బర్ అనే నేవీ బేస్ని. అందుకని కోపం వచ్చిన యుఎస్ ఏం చేసింది అంటే, కొన్ని సంవత్సరాల పాటు జపాన్ తోటి ఫైట్ చేసి ఎంత చెప్పినా జపాన్ మాట వినకపోతే, ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా లిటిల్ బాయ్ న్యూక్లియర్ వార్ హెడ్, దాన్ని తీసుకొని ఇదిగో దీంట్లో పెట్టారు. B-29 సూపర్ ఫోర్ట్రెస్, ఈ బాంబర్ పేరు. ఫ్రంట్ నుంచి చూద్దాం పద. ఇది B-29 సూపర్ ఫోర్ట్రెస్ దీని పేరు. ఆ అణుబాంబును తీసుకొచ్చి దీంట్లో పెట్టి 1945 ఆగస్టు 6వ తారీఖు పొద్దున, ఇంకా అందరూ నిద్ర కూడా లేవని టైంలో ఆకాశంలో నుంచి వచ్చి ఇది 1/2 కిలోమీటర్ పైన న్యూక్లియర్ బాంబుని వదిలితే అది పేలినప్పుడు ఇన్స్టెంట్గా సెకండ్స్లో 70,000 మంది చనిపోయారు. మరుసటి రోజు ఇంకా 1,40,000 మంది, మొత్తం 2 లక్షల మంది చనిపోయారు ఆ కొన్ని రోజుల్లోనే. అంత బీభత్సం అనమాట. అప్పటి వరకు ఒక అణుబాంబు అనేది ఒకటి ఉంటుందని, బాంబు అనేది ఎంత ప్రమాదకరంగా పేలుతుంది అని ప్రపంచానికి తెలియదు. మొదటి అణుబాంబు పేల్చినప్పుడు జపాన్కి చెప్పారు సరెండర్ అయిపోండి అని చెప్పి, వాళ్ళు వినలేదు. తర్వాత కొన్ని రోజులకి రెండవ అణుబాంబుని పేల్చారు, 1 వారం తేడాలో. అది పేలిన తర్వాత జపాన్ వాళ్ళు షేక్ అయిపోయారు, ప్రజలంతా చనిపోతున్నారు, మా వల్ల కాదు అని చెప్పి. యుఎస్ ప్రెసిడెంట్ ఆ రోజు చెప్పిన మాట ఏంది అంటే, రెండవ బాంబు పేలిన తర్వాత కూడా మీరు మాట వినలేదా, ఇప్పటి వరకు ప్రపంచం చూడనటువంటి అత్యంత ప్రమాదకరమైన యుద్ధం మీకు చూపిస్తాము అని చెప్పి భయపడిపోయారు. ఇదిగో B-29 సూపర్ ఫోర్ట్రెస్, దీని కింద ఎలా ఉంటుందో చూపిస్తా. ఒకటి ఉంటుంది కదా సామెత, మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, దాని బెల్లి ఓపెన్ అయి ఉంది, చూపిస్తా కింద. బాంబులు ఎప్పుడైనా సరే, ఇది బాంబర్, ఫైటర్ జెట్ కాదు, బాంబర్. దీని కింద లోపల ఉంటాయి చూడు, వెళ్ళిపోదాం కిందకి. ఇగో మామూలుగా న్యూక్లియర్ బాంబు పెట్టినప్పుడు ఇవన్నీ తీసుకెళ్లరు అనమాట, దాని ఒక్కదాన్ని తీసుకెళ్తారు. చూడు ఎంత ఉందో, ఒక్కొక్కటి 250 కిలోలు ఉంటుంది ఇది.
4, 6, ఒక 20 ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఆల్ పర్పస్ బాంబులు అనమాట. క్లస్టరింగ్ అనమాట. ఒక్కొక్కటి వదులుతారు అవసరాన్ని బట్టి. పట్టిద్దా? అదనమాట B-29 సూపర్ ఫోర్ట్రెస్ స్టోరీ. 4500 బళ్ళు తయారు చేశారు. ఇప్పుడు అన్నీ రిటైర్ అయిపోయినాయి. ఇప్పుడు ఉన్నవన్నీ B-1 ల్యాన్సర్, B-2 స్టెల్త్ బాంబర్. అది కొంచెం దగ్గరికి వెళ్ళి ఇంజిన్ చూడు, 4 ఇంజన్లు. అబ్బో, కత్తులు ఉన్నట్టున్నాయి. ఇందాక చూపించిన MiG-21 ఒకటి హిస్టరీలో ఉన్న మోస్ట్ డెడ్లియెస్ట్ ఫైటర్ జెట్స్లో ఒకటి. అది ఇంకొకటి F-16, ఒకటి రష్యన్ అయితే ఒకటి US వాళ్ళదనమాట. ఇది కూడా మొత్తం USలో 4600 బళ్ళ దాకా తయారు చేశారు. ఇప్పుడు యాక్టివ్లో 900, 950 మధ్య యాక్టివ్లో ఉన్నాయి. మిగతావి కొన్ని కూలిపోయినాయి, కొన్ని వేరే దేశాల వాళ్ళకి అమ్మారు. అలా అనమాట. ఒక లుక్ వేద్దాం చుట్టూ. 1978లో సర్వీస్లోకి వచ్చింది F-16 ఫస్ట్ టైం అనమాట. ఇదిగో దీంతోనే స్పీడ్ తెలిసేది ఫైటర్ జెట్స్కి. మొన్న వీడియోలో కూడా చెప్పాను మీకు. పివట్ ట్యూబ్ అంటారు దాన్ని. ఇదిగో ఎయిర్ ఇంటేక్ సిస్టమ్. కింద రేడియేటర్, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎయిర్ ఇంటేక్ ఇంజన్లోకి. 1978లో వచ్చింది ఫస్ట్ బండి సర్వీస్లోకి. దీన్ని తయారు చేసింది ఒక టెస్టింగ్ కోసం. నిజంగా F-16ని సర్వీస్లోకి తీసుకొద్దామన్న ఉద్దేశం లేదు. అంటే యాక్సిడెంటల్గా తయారు చేశారనమాట. ఒక ఫైటర్ జెట్ని తయారు చేసి దాని స్పీడ్ ఎలా ఉంటుంది, లేకపోతే దాని డైనమిక్స్ ఎలా ఉంటాయి అన్నీ టెస్ట్ చేద్దామని చెప్పి ఒక బండిని తయారు చేసి ఎయిర్ ఫోర్స్ బేస్లో పెడితే ఒక పైలట్ ఏం చేశాడు, టెస్టింగ్ కోసం, గ్రౌండ్ మీద టెస్టింగ్ కోసం, ఆకాశంలో కాదు గ్రౌండ్ మీద మాత్రమే ఏరోడైనమిక్, దాని స్పీడ్ ఎలా ఉంది, బ్రేక్స్ ఎలా పనిచేస్తున్నాయి, లేకపోతే థ్రాటిల్ కంట్రోల్, యాక్సిలరేషన్ ఎలా ఉంది టెస్ట్ చేద్దామని చెప్పి రన్వే మీదకి తీసుకెళ్ళి యాక్సిలరేట్ ఇచ్చి తొక్కి డ్రైవ్ చేస్తుంటే అది ఏమైందంటే కాసేపటికి స్పీడ్ పెరిగి అన్స్టేబుల్, కంట్రోల్ చేయడానికి వీలు లేకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు పైలట్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కడన్నా స్పీడ్గా ఎక్కడికన్నా వెళ్ళి గుద్దేయాలి, లేకపోతే ఇంకా ఫుల్ యాక్సిలరేషన్ ఇచ్చి గాల్లోకి వెళ్ళిపోయాడు గాల్లోకి. అలా యాక్సిడెంటల్గా టెస్ట్ చేశారనమాట F-16 ఫైటర్ జెట్ని. ఇదేంటంటే స్టేబుల్గా ఒకటే దగ్గర ఇట్లా ఉండదు, ఇట్లా అన్స్టేబుల్గా వెళ్తూ ఉంటుంది. అలా ఉండటమే దీని స్పెషల్. అలానే తయారు చేశారు దీన్ని. 80 మిలియన్లు ఒక్కొక్క యూనిట్, 80 మిలియన్లు అంటే కొంచెం అటు ఇటుగా 600 కోట్లు అనుకుంటా. F-16 చూడు, ఫ్రంట్ యాంగిల్ ఎలా ఉంటుందో చూడు. 2 వెర్షన్స్ ఉంటాయి, సింగిల్ పైలట్, డ్యూయల్ పైలట్, 2 పైలట్లు ఉంటారు అనమాట. రెస్క్యూ. ఇదిగో ఇక్కడ గన్ ఉంది చూడు, రొటేటింగ్ గన్. ఇదేమో ఎక్స్ట్రా ఫ్యూయల్ ట్యాంక్. ఇదిగో ఇవన్నీ మిస్సైల్స్ క్యారీ చేయడానికి, బయట మిస్సైల్స్ పెట్టుకోవడానికి. వీటన్నిటికీ కూడా కంట్రోల్స్ లోపలే ఉంటాయన్నమాట. లోపల బటన్ మొత్తంగానే అన్ని ఎలక్ట్రానిక్స్ తోటి వదిలేస్తాయి. ఫస్ట్ తయారు చేసిన బండి F-16 ఫైటింగ్ ఫాల్కన్ అని పేరు పెట్టారు. తర్వాత ఇప్పుడు వచ్చేవి ఇంకా ఏవియానిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇంకా అప్డేట్ చేసి ఇప్పుడు కూడా F-16s తయారు చేస్తూనే ఉన్నారు. దానికి F-16 వైపర్ అని పెట్టారు పేరు. ఇంజన్ లేదు,
మన డ్రీమ్ ఏంటో తెలుసుగా, ఆ ఇంజిన్ని బీకి అది ఎక్కడుందబ్బా, ఇంజిన్ ఎక్కడుంది? 2000 కిలోమీటర్ల పైన టాప్ స్పీడ్, 2100 అనమాట. చాలా దేశాలకు అమ్మారు కానీ మనం వాడం. ఇది పాకిస్తాన్ వాళ్ళు వాడతారు F-16. అది F-16 కదా. ఇప్పుడు ఇంకొకటి చూపిపోతున్నా. F-16 ఎక్కువ తయారు చేశారనమాట. అవి కొన్ని దేశాల్లో యుద్ధాలు చేసేటప్పుడు యుఎస్ వాళ్ళవి కొన్ని కూలిపోయినాయి, వేరే వాళ్ళ శత్రువులు కూలిపోయినాయి. అంటే 2 సైడ్లు డ్యామేజ్ ఉంది. కానీ ఒక జెట్ ఉంది, ఒక ఫైటర్ జెట్. ఇప్పటి వరకు యుద్ధాల్లో అది ఓడిపోయిందే లేదు. F-15 ఈగల్, ఇదిగో ఇదే యుఎస్లో ఉన్న మోస్ట్ డెడ్లియెస్ట్ అనమాట. ఈరోజు కొత్తగా వచ్చిన F-22 ర్యాప్టర్, F-35 లైట్నింగ్ ఫైటర్ జెట్స్ ఉన్న రోజుల్లో కూడా దీనికి ఉన్న వాల్యూ వెలగట్టలేనిది మిలిటరీకి సంబంధించి. ఎందుకు అంటే ఇప్పటి వరకు 105 శత్రువుల ఫైటర్ జెట్స్ని లేపేసింది గాలిలో. 0 to 105, 0 నుంచి 105 కిల్ రేషియో అనమాట. ఒక్కటి కూడా కూలిపోయింది లేదు. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఫాస్టెస్ట్ ఫైటర్ జెట్ కూడా ఇదే. ఇప్పుడు ఉన్న F-25, F-35, F-22, F-35ల కన్నా కానీ ఫాస్టెస్ట్ ఇదే. 3500 కిలోమీటర్లు టాప్ స్పీడ్. 1970s తయారైన ఈ ఫస్ట్ బండి F-15 అనమాట. ఇప్పుడు వచ్చేది F-15EX లేటెస్ట్ ఎడిషన్. చూస్తానికి డిట్టో ఇంతే ఉంటుంది. F-16 కన్నా కానీ చాలా పెద్దది బండి. ఇది చాలా సైజు పెద్దగా ఉంది, రేటు ఎక్కువ అవుతుంది అని చెప్పి డౌన్ గ్రేడ్ చేసి F-16ని తయారు చేశారు. ఫస్ట్ F-15 ఇది డ్యూయల్ ఇంజన్, F-16 ఏమో సింగిల్ ఇంజన్ అనమాట. చూడు ఎలా పెట్టుకున్నాయో మిసైల్స్. బుజ్జి మిసైల్ బుజ్జిగానే ఉంది, డ్యామేజ్ బీభత్సంగా ఉంటుంది. ఇది చూడు స్టెబిలైజర్స్ చూడు ఎలా ఉంటాయో. డ్యూయల్ ఇంజన్, మామూలు డెడ్లీ కాదురా బాబు ఇది. ఇదేంటి పగిలిపోయింది. మళ్ళీ వాన పడుతుంది. కాసేపు F-15 కింద రెస్ట్ తీసుకుందాం. ఇప్పటికి కూడా F-15 ఫైటర్ జెట్ని ఇప్పటికి కూడా నెలకి ఒకదాన్ని తయారు చేస్తూనే ఉన్నారు. ప్రొడక్షన్ నుంచి తయారైన బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు F-22 ర్యాప్టర్ కానీ F-35 కానీ స్టెల్త్ టెక్నాలజీతో తయారు చేశారు కాబట్టి అవి రేటు చాలా ఎక్కువ. ఇవి వాటి మీద కొంచెం తక్కువ ఉంటాయి. F-35 120 మిలియన్ అలా ఉంటే ఇది కొంచెం అటు ఇటుగా ఒక 20 మిలియన్లు 30 మిలియన్లు తక్కువ ఉంటుంది తయారు చేయడానికి అయ్యే కాస్ట్. మరి తయారు చేసుకోవచ్చు కదా అంటే తయారు చేసినంత మాత్రాన్ని సరిపోదు. తయారు చేయడం ఒక కాస్ట్ అయితే మెయింటెనెన్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అనమాట. అవన్నీ దృష్టిలోకి పెట్టుకొని తయారు చేస్తున్నారు. F-15 ఈగల్ ఒక పక్కనే, ఇక్కడ F-15 అక్కడ F-16 మధ్యలో డ్యూటీ బిల్ ఆడుకోవాలి మధ్యలో. ఇది MiG-23 5000 బళ్ళు దాకా తయారు చేశారు, కొంచెం అటు ఇటు. రష్యా వాళ్ళది MiG-23 2500 కిలోమీటర్లు టాప్ స్పీడ్. ఇది కూడా మోస్ట్ డెడ్లీ అనమాట. MiG-21 ఉంది కదా, MiG-21 వచ్చిన తర్వాత కొన్ని రోజులకి దీన్ని తయారు చేశారు. చెక్ రిపబ్లిక్ దేశం ఉంది కదా, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాడిన బండి అనమాట ఇది. అక్కడి నుంచి యుఎస్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎయిర్ ఇంటేక్ చూడు, డ్యూయల్ ఇంటేక్ రెండు పక్కల. ఏం మెటీరియల్ ఇది, వెరైటీగా ఉంది, ఇనుముకు మళ్ళీ ఉంది. ఇదిగో కింద కెమెరా ఉంది చూడు, ఇదిగో సెన్సర్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పాత రోజుల్లో కాదు, ఇప్పుడు జనరల్గా యుఎస్ ఫైటర్ జెట్స్ కన్నా కానీ రష్యన్ ఫైటర్ జెట్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఎందుకంటే రష్యా కంట్రీ చాలా పెద్దది.
వాళ్ళ దేశంలో వాళ్ళు ఆ దేశంలోనే ఆ బళ్ళను అటు ఇటు నడపాలి అంటే ఫ్యూయల్ ఎక్కువ కావాలన్నమాట. ఆ ఫ్యూయల్ ఎక్కువ కావాలి అంటే బండి సైజు పెద్దగా ఉండాలి. ఎక్స్ట్రా ఫ్యూయల్ ట్యాంకులు పెట్టుకోవచ్చు, కానీ అదొక్కటే కారణం కాదు, ఇటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. అందుకని రష్యన్ ఫైటర్ జెట్స్ కొంచెం పెద్దగా ఉంటాయి యుఎస్ కన్నా. కానీ ఒక స్టాండర్డ్ క్వశ్చన్ అందరికీ ఉండేది, రష్యన్ ఫైటర్ జెట్స్ వర్సెస్ యుఎస్ ఫైటర్ జెట్స్ ఏది బెటరు అంటే, నా దృష్టిలో యుఎస్ ఫైటర్ జెట్స్ బెస్ట్. ఇప్పుడు రష్యా వాళ్ళది లేటెస్ట్ SU-57 ఫైటర్ జెట్టు, అది ఇంకా కంప్లీట్గా తయారు కాలేదు, ఇంకా టెస్టింగ్లోనే ఉంది. మరి ఎప్పుడు దించుకుంటారో ఏమో వాళ్ళు. మనకు కూడా ఆఫర్ చేశారు, కానీ వాళ్ళకే ఇంకా నమ్మకం లేదు దాని మీద అని చెప్పి నా డౌట్. ఎందుకంటే ఒక పక్క యుక్రెయిన్తో వార్ జరుగుతుందా, SU-57ని దించి టెస్ట్ చేసుకోవచ్చు కదా, దాన్ని తీయడానికి భయపడుతున్నారు వాళ్ళు. ఇక్కడేమో కొన్ని హెలికాప్టర్స్ ఉన్నాయి. బెల్ హ్యూయీ అనుకుంటాయి, బెల్ హ్యూయీ. ఇదేమో B-17 ఫ్లయింగ్ ఫోర్ట్రెస్ బాంబర్. ఇందాక B-29 చూసాం కదా, న్యూక్లియర్ బాంబ్ వేసింది, దానికన్నా ముందుగా అనమాట ఇది. ఆ రోజుల్లో బాంబర్స్ అంటే ఇలానే ఉండేవి. ఇప్పుడేమో B-1, B-2. చూడు మిషన్ గన్స్ చూడు ఎలా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ. పైన ఒకటి, మళ్ళీ ఇంకా దీనికి టెయిల్ దగ్గర కూడా ఉంటాయి. టెయిల్ ఆ బ్యాక్ సైడు ఒక మనిషి, ఇంకో సోల్జర్ కూర్చోడానికి ప్లేస్ ఉండి అక్కడ కూడా మిషన్ గన్స్ ఉంటాయి అన్నమాట. అక్కడికి కూడా వెళ్దాం. అక్కడ చూసారా, నడుస్తూ ఉన్నాను, అక్కడ ఎన్ని ఫైటర్ జెట్స్ ఇంజిన్స్ ఉన్నాయో పీకేసినవి, కానీ యాక్సెస్ లేదు దగ్గరికి వెళ్తానికి. ఎన్ని ఉన్నాయో కనీసం ఒక 70-80 ఫైటర్ జెట్ ఇంజిన్స్ కనపడుతున్నాయి నాకు. ఇంకోటి ఏంటంటే అది చూసారా, అక్కడంతా కూడా యాక్టివ్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేసు. యుద్ధాలు వచ్చినాయి అంటే కనుక సెకండ్స్లో టేక్ ఆఫ్ అయ్యి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది ఎయిర్ ఫోర్స్ బేస్. బాబు జూమ్ కొడదాం ఆగు. ఇగో ఇక్కడ చూడు ఎన్ని ఫైటర్ జెట్స్ ఇంజిన్స్ ఉన్నాయో. ఇగో దగ్గరికి వెళ్ళటానికి లేదు. అయ్యో ఇదిగో ఇక్కడ చూడు, అయ్యో అక్కడ చూడు C-17 గ్లోబ్ మాస్టర్లు కనపడుతున్నాయి. C-17 గ్లోబ్ మాస్టర్స్. జూమ్ వేద్దాం. అదిగో అవన్నయ్యే. 1, 2, 3, 4 ఇంకేమున్నాయి. ఓకే, కొన్ని ల్యాండ్ వెహికల్స్ ఉన్నాయి. C-130 హెర్క్యులీస్ ఉంటుందేమో, లేకపోతే F-35 ఉంటాయేమో అనుకున్నా. ఏం కనపడట్లేదు మరి. ఓ ఇక్కడ ఏదో ఉంది, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ని హ్యాండిల్ చేస్తుంది. ఇంకేమున్నాయి. ఓకే, ఇక్కడ సోల్జర్స్ డే టైంలో కూడా ట్రైనింగ్ అవుతూ ఉంటారు. ఇక్కడ పైన సడన్గా ఏదన్నా కనపడచ్చు. C-130 హెర్క్యులీస్ అని ఒకటి ఉంటుంది, అది ఎక్కువ తిప్పుతూ ఉంటారు అనమాట. ఫుల్ వాన పడుతుంది కదా, వాన పడినప్పుడు కూడా వానలో ఎలా నడపాలనేది కూడా ట్రైనింగే. వాన పడేటప్పుడు కూడా తీస్తారు, ఫాగ్ ఉన్నప్పుడు కూడా తీస్తారు. మాట్లాడుతూ దీని తోక చూపిస్తాను నుంచి వెళ్ళిపోతున్నాం మనం. వెళ్దాం పద. B-17 ఫ్లయింగ్ ఫోర్ట్రెస్. ఇదిగో బ్యాక్ సైడ్ చూడు, ముందుకి వెనక్కి ఇలా అయిద్ది అనమాట. ఇదిగో ఇది కదులుతుంది, పైకి కిందకి కదులుతుంది. ఇదిగో ఇక్కడ ఒక పైలట్ కాదు, ఒక సోల్జర్ కూర్చోవచ్చు.
ఇదంతా లోడ్ అయి ఉంటుంది. అక్కడే కాదు, ఇంకా కిందకి వెళ్తే మొత్తం బెల్లి కింద, ఇదిగో మొత్తం బెల్లి కింద ఇంకో సోల్జర్ కూర్చోడానికి ఉంది. ఇదిగో ఇక్కడ ఇంకోటి, అదిగో అక్కడ ఇంకోటి, అదిగో ఒక 10 దాకా ఉన్నాయి. 10 ఏంది, ఇంకెక్కువ ఉన్నాయి. బాంబర్ విమానం వెళ్ళేటప్పుడు అది తీసుకెళ్ళి, అది ఎంతో ఇంపార్టెంట్ మిషన్ అయితేనే బాంబర్లు వెళ్తాయి. అది వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కష్టం. అందుకనే ఈ మిషన్ గన్స్ అన్నీ పెట్టి పేలుస్తూ ఉంటారు అన్నమాట ఆ రోజుల్లో. ఈ రోజుల్లో డిఫెన్స్, ఈ రోజుల్లో కూడా బాంబర్ విమానాన్ని కాపాడుతా పక్కన ఏదన్నా ఉండాలి. ఇప్పుడు B-2 బాంబర్ అనుకో, స్టెల్త్ అయినా కానీ దాన్ని కాపలా కాస్త వేరే వెళ్ళి కొన్ని ఉంటాయి. B-1 ల్యాన్సర్ ఉంటుంది, అది వెళ్తుంది అనుకో, దాని పక్కన F-16లు లేకపోతే F-15 ఈగల్స్ పక్కన కాపలా కాస్తూ ఉంటాయి అన్నమాట. ఇది బెల్ హ్యూయీ, యుఎస్ ఆర్మీ వాళ్ళు వాడతారు దీన్ని, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాడరు, ఆర్మీ వాళ్ళు. ఇంకోటి F-16, F-15 ఇప్పుడున్న లేటెస్ట్ ఇవన్నీ రావటానికన్నా ముందు 1958లో F-4 ఫ్యాంటమ్ అని ఇంకో ఫైటర్ జెట్ ఉండేది. ఆ రోజుల్లో సూపర్ సానిక్ అనమాట ఇది. దీన్ని 4000 బళ్ళ దాకా తయారు చేశారు, కొంచెం అటు ఇటు. 2400 కిలోమీటర్ల టాప్ స్పీడ్. F-4 ఫ్యాంటమ్ తయారు చేసిన తర్వాత కానీ ఏమైంది అంటే, రష్యన్ ఫైటర్ జెట్స్ ఆల్రెడీ అడ్వాన్స్డ్లో ఉన్నాయి. F-4 ఫ్యాంటము వాటిని ఓడించలేకపోతుంది అని చెప్పి వెంటనే యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు F-15 ఈగల్ని తయారు చేశారు, దీనివల్ల అవ్వట్లేదు అని చెప్పి. ఇప్పుడు జనరేషన్ అనమాట, ఇప్పుడు ఏదైనా సరే ఒకళ్ళు మించిన దాన్ని ఒకళ్ళు తయారు చేద్దామని చెప్పి చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఒకళ్ళు అడ్వాన్స్లో ఉంటారు. ఒకళ్ళు అడ్వాన్స్లో ఉన్నారు అంటే అక్కడ ఆగిపోతారు అని కాదు. ఎవరైనా సరే అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని కొట్టేవాళ్ళు మళ్ళీ వస్తారు, మళ్ళీ వాళ్ళని వీళ్ళని కొడతా ఉంటారు. అదనమాట. యుఎస్ రష్యన్ ఫైటర్ జెట్స్ని ఓడియటానికి F-15ని తీసుకొచ్చారు. F-15ని ఓడియటానికి రష్యన్స్ వాళ్ళు మళ్ళీ సుకోయ్ జెట్ని ఇంకో దాన్ని తీసుకొచ్చారు. అదనమాట కంటిన్యూస్ సైకిల్. డ్యూయల్ ఇంజన్ F-4 ఫ్యాంటమ్, ఇది F-4 ఫ్యాంటమ్. తర్వాత F-5 వచ్చింది, F-5 టైగర్ వచ్చింది. దాని తర్వాత F-15 ఈగల్, తర్వాత F-16 ఫైటింగ్ ఫాల్కన్, తర్వాత F-18 సూపర్ హార్నెట్, F-22 ర్యాప్టర్, F-35 లైట్నింగ్. నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోయేది F-47, దానికి ఇంకా పేరు పెట్టలేదు. ఇది ఇంకోటి, ఇది కూడా అదే F-4 ఫ్యాంటమ్. మధ్యలో F-14 కూడా వచ్చింది రో, F-14 టామ్ క్యాట్. ఇది మన అందులో ఉంటుంది కదా, ఇది టాప్ గన్ మేవరిక్ మూవీలో F-4 ఫ్యాంటమ్. ఓన్లీ యుఎస్ నేవీ వాళ్ళు వాడతారు, నేవీ వాళ్ళు మాత్రమే వాడతారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, మెరీన్ కోర్ వీళ్ళు ఎవరు వాడరు దాన్ని. ఇంకోటి ఏంటంటే, యుఎస్ ఫైటర్ జెట్స్ గవర్నమెంట్ వాళ్ళు తయారు చేస్తారు కదా. గవర్నమెంట్ వాళ్ళు తయారు చేస్తారు అంటే గవర్నమెంట్ వాళ్ళు తయారు చేయరు. పెద్ద పెద్ద రీసెర్చ్ యూనివర్సిటీసు లేకపోతే టాప్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళకి కావాల్సినన్ని ఫండ్స్ ఇస్తారు. ఫైటర్ జెట్ తయారు చేసేయండి, ఇదిగో మీ బడ్జెట్ ఇంత ఇంత అని చెప్పి. కొన్ని నంబర్లు చాలా పెద్దగా ఉంటాయి, సో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మనకు తెలియదు. అన్నన్ని కోట్లు ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, యూనివర్సిటీస్ కానీ ఈ ప్రైవేట్ కంపెనీలు కానీ ఎన్నో కంపెనీలకి ఎగ్జాంపుల్కి ఒక 10 కంపెనీలకి ఇచ్చారా అనుకుందాం డబ్బులు. ఆ 10 కంపెనీల వాళ్ళు ఒక యూనిట్ని వాళ్ళకి చెప్తారు, ఒక టార్గెట్ చెప్తారు, ఇదిగో మాకు కావాల్సింది ఇది అని చెప్తే వాళ్ళంతా కూడా ఒక్కొక్కటి 2 బళ్ళు ప్రోటోటైపుల్ని తయారు చేసి తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారు, చూపిస్తారు. యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు లేకపోతే యుఎస్ మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ 10 కంపెనీలు తెచ్చిన బళ్ళని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి
ఒక్కదాన్ని సెలెక్ట్ చేస్తారు, మిగతా 9 రిజెక్ట్. మరి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకుంటారా అంటే తీసుకోరు. మరి డబ్బులు లాస్ అయిపోయినట్టే కదా అంటే అంత సీన్ లేదు. ఒక బండి సక్సెస్ అయింది కదా, దాన్ని తయారు చేసుకొని దాన్ని వేరే దేశాలకు అమ్ముతారు. వేరే దేశాలకు అమ్మినప్పుడు లాభం అన్నమాట. బాంబు ఇందాక అక్కడ 4 5 కనపడ్డాయి కదా C-17 గ్లోబ్ మాస్టర్లు. ఇదిగో ఇక్కడైతే రక్త రంబోలు అని ఎన్నున్నాయో పార్కు చేసి నో డ్రోన్స్ అని చెప్పి చాలా క్లియర్గా పెట్టారు. ఇక్కడ US ఎయిర్ ఫోర్స్ ఇన్స్టాలేషన్. తెలుసుగా, డ్రోన్ ఎగిరింది అనుకో మనం ఎగురుతాం ఇక్కడ. అది నో డ్రోన్. ఇగో C-17 గ్లోబ్ మాస్టర్లు ఇక్కడ ఎన్నున్నాయో అసలు. ఇప్పుడు ఫైటర్ జెట్స్ని చూసాం కదా ఇప్పుడు దాకా. ఇప్పుడు బాంబర్లను చూద్దాం. ఇదిగో B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ దాని పేరు. న్యూక్లియర్ బాంబులతో పాటు మామూలు బాంబుల్ని కూడా తీసుకెళ్ళగలదు. కానీ రీసెంట్గా న్యూక్లియర్ బాంబుని తీసేసినట్టున్నారా? కాదులే, దీనికి కాదు, దేనికో న్యూక్లియర్ బాంబుల్ని కూడా తీసుకెళ్ళగలదు. B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ అంటారు. 8 ఇంజన్లు ఉంటాయి. అదిగో అటు 4 ఇటు 4. చూడు ఎంత పొడుగుందో. స్ట్రాటజిక్ సూపర్ లాంగ్ మిషన్స్కి. ఇప్పుడు B-2 చేసే బాంబర్ పని ఉంది కదా, B-2 బాంబర్ చేసే పని ఇది చేసేది కూడా. కానీ B-2 అంటే స్టెల్త్లో వెళ్తుంది, సీక్రెట్గా ఎవరికి తెలవకుండా. ఇదేమో నేను వస్తున్నాను హో అని అందరికి కనపడతా వెళ్తుంది అనమాట. అందుకని స్టెల్త్ అనేది ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఇది తీసుకెళ్లే బాంబులు కొన్ని తీసి కొన్ని పీకి బయట పెట్టారు. జనరల్ పర్పస్ బాంబ్ ఇది, బాంబ్లెట్. వెళ్ళిపోదాం కింద. కాగు డిప్ప ఓపెన్ పెట్టారు, బిల్లి ఓపెన్లో ఉంది. లోపల ఏం పెట్టలేదు, కానీ ఎంత క్లోజ్డ్ ఉందన్నమాట. అంటే ఏం పెట్టలేదు, అంత ఓపెన్ ఉంది. ఇదిగో ఇంకా ఇటు వెళ్తే కొంచెం ముందుకు వెళ్తే ఇదిగో ఎంత లాంగ్ ఉంది చూడు. ఇదిగో ఈ లోపలికి వెళ్దాం. ఇది చూడు, ఈ ప్లేస్ అంతా కూడా మొత్తం బాంబులతో నింపేసి పెట్టుకుంటారు అనమాట. ఎంత ఉందో చూడు, ఎంత స్పేస్ ఉందో చూడు పైన. ఇదేంటంటే మామూలుగా సోల్జర్స్ని క్యారీ చేయడానికి కాదు, ఈ స్పేస్ అంతా కూడా కింద నుంచి ఇప్పటికి ఈ కింద నుంచి బాంబులు నింపుతారు ఇవి అన్ని పైన. మొత్తం నింపుంటే బాగుండేదే. త్వరలో B-52స్ని రిటైర్ చేయబోతున్నారు. త్వరలో అంటే ఇంకా 10 ఏళ్ళు తర్వాత. ఇవన్నీ కూడా 1950లో తయారు చేశారు, ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉన్నాయి. బాంబర్లు 3 ఉన్నాయి ఇప్పుడు, B-52, B-1 ల్యాన్సరు, B-2 స్పిరిట్. ఆ 3టిని కంప్లీట్గా క్లోజ్ చేసేసి 3టిని కూడా B-21 రైడర్ అనే స్టెల్త్ బాంబర్ తోటి తయారు చేస్తారు, అనే స్టెల్త్ బాంబర్ తోటి రీప్లేస్ చేయబోతున్నారు. మొన్న B-21 రైడర్ తయారు చేసే లొకేషన్కి వెళ్ళి చూసాం, గుర్తుందా? మన ఛానల్లో ఉంటుంది. ఇదేమో KC-10 దీని పేరు. ఇది ఏరియల్ ట్యాంకర్ అంటారు. ఫైటర్ జెట్స్కి బాంబర్స్కి గాలిలోనే పెట్రోల్ కొట్టించిద్ది అనమాట ఇది. KC-10 అనేవన్నీ కూడా ఇప్పుడు రిటైర్ అయిపోయినాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నాయి అన్నీ
KC-135 వాటిని వాడుతున్నారు. మొత్తం ఇది ఉందా, లోపలంతా కూడా పెట్రోల్ నిండి ఉంటుంది. పెట్రోల్ ఏవియేషన్ ఫ్యూయల్, కిరోసిన్ టైపు, కొంచెం చిక్కగా ఉంటుంది. ఆ లోపలంతా నింపు ఉంటుంది. అది వెనకాల ఒక లివర్ ఉంటుంది. ఆ లివరు చూద్దాం పద. అటు వెనకాలకి వెళ్దాం. ఇది బాంబులు వేయటము అలాంటి పనులు చేయదు. ఇది దీని పనల్లా పెట్రోల్ నింపడమే. ఇంజిన్ చూడు ఎంత ఉందో. మొత్తం ఈ ఇంజిన్ తయారు చేసింది ఎవరు? రోల్స్ రాయిస్ కానీ, ప్రాట్ అండ్ విట్నీ కానీ, జనరల్ ఎలక్ట్రిక్, ఈ మూడిట్లో ఒకటి అయి ఉంటుంది. ఇంకా వేరే కంపెనీలు ఏం చేయవు ఫైటర్ జెట్లు, యుఎస్ ఫైటర్ జెట్స్ ఇంజిన్స్. ఇది చూడు అసలు ఎంత ఉందో చూడు. $3,50,000 లీటర్ల పెట్రోల్ని తీసుకెళ్ళిద్ది నాకు తెలిసి. కొంచెం అటు ఇటుగా ఇంకెక్కువ తీసుకెళ్ళిద్దాం. ఇదిగో ఇక్కడ పైపు కనపడుతుందా, గాలిలోనే రీఫ్యూయల్ చేసేసిద్ది అనమాట. ఇదిగో ఈ పైపు ఉందా, ఇదిగో ఇది ఏమైందంటే ఫైటర్ జెట్కి కనెక్ట్ అయ్యిద్ది. పైన ఫైటర్ జెట్కి కనెక్ట్ అయ్యి గాలిలోనే పెట్రోల్ కొట్టించేసుకుంటుంది. KC-135 ఇటు సైడ్ నుంచి చూద్దాం. అదిగో లివర్, అది కనెక్ట్ అయ్యిద్ది ఫైటర్ జెట్కి గాలిలో. అది చేయాలి అంటే చాలా ట్రైనింగ్ కావాలి. అది కొంచెము డేంజర్ కూడా. చాలా చోట్ల ఏరియల్ రీఫ్యూయల్ చేసేటప్పుడు యాక్సిడెంట్స్ అయ్యి ఫైటర్ జెట్స్ కూలిపోయినాయి. అందుకని అన్ని చోట్ల చేయరు, ఎంతో అవసరమైతే తప్ప. B-2 బాంబర్ కాడ నుంచి F-16 దగ్గర నుంచి అన్ని ఫైటర్ జెట్స్కి కూడా పైన ఒక హోల్ ఉంటుంది. ఆగు, ఒక జెట్ దగ్గరికి వెళ్ళి అది చూద్దాం. ఇది F-16 కదా, దీనికి కనపడుతుందా? దీనికి కనపడట్లేదు. ఆ పైన అదిగో అక్కడ పైన ఉంటుంది, దీనికి కనపడట్లేదు. ఇది F-15, దీనికి కనపడట్లేదు. F-14 ముందు F-14, అదిగో F-14కి ఉంది చూడు. అదిగో పైన ఎక్కడ అంటే అదిగో అక్కడ ఓపెన్ చేసి పెట్టారా, అదిగో అదే అందులోకి దిగిద్ది అనమాట. అది ఆ పైపు దిగి ఏరియల్ రీఫ్యూయల్ అయిపోతుంది అనమాట. గాలిలోనే పెట్రోల్ కొట్టించేసుకుంటుంది. ఇప్పుడు వచ్చే కొన్ని జెట్స్కి, కొన్ని ఫైటర్ జెట్స్కి, లేకపోతే ఇంకొన్ని హెలికాప్టర్స్కి ఏం చేస్తారంటే పక్కన వచ్చింది ఒక పైపు, మళ్ళీ వచ్చి ఇట్లా ముందుకుంటుంది అనమాట. అదొక రకం. అది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ రష్యన్ జెట్స్ గురించి కానీ, యుఎస్ జెట్స్ గురించి కానీ. ఏ జెట్ది కీ లేదు మన దగ్గర. కీ ఉండుంటే ఇండియా నుంచి ఇక్కడి నుంచి ఇండియాకి రోజు అప్ అండ్ డౌన్ చేసేవాడిని. సరే కానివ్వండి మరి. ఫైటర్ జెట్స్